రాజధాని అమరావతి పనులను పరుగులు పెట్టించేందుకు సమాయుక్తమవుతుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సిఆర్డీఏ అథారిటీ 45వ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. అనంతరం రాజధానిలో పనులు ప్రారంభం కానున్నాయి. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలు. అయితే రాజధాని పనులు ప్రారంభం తేదీపై ఇవాల్టి సమావేశంలో స్పష్టత రానుంది. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ. గతంలో 131 సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. వీటిలో 31 సంస్థలు భూ కేటాయింపులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీ వివిధ కారణాలతో 13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేసింది. రాజధానిలో 48,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తి కాగా మరో 2-3 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపింది గవర్నమెంట్. అయితే భూముల కేటాయింపులో గత పాలసీనే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్స్పెక్టర్ అభివృద్ధి పనులకు సుమారు 65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు. అయితే ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రాజధానికి భూములిచ్చిన రైతులపై గత సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. రాజధానిలో సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలను ఏడాదిన్నరలోగా, మిగతావి 2 ఏళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి నారాయణ. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్ల 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్. ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అది 1.5 year అవుతుంది. మిగతా బిల్డింగ్స్ 2 years. అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి అవి 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. R5 జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక 50,000 మందికి 1 సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష. అది కూడా కక్ష సాధింపే. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో R5 జోన్ చేశారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి చేస్తున్నారు అధ్యక్ష. ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, వరల్డ్ నంబర్ 1 సిటీ అంటే వరల్డ్లోనే ఒక బిగ్గెస్ట్ సిటీగా రూపాంతరం చెందాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. మరి 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కూడా చెప్పారు. మరి సిఆర్డీఏ సమావేశంలో సీఎం ఏమేమి ఆదేశాలు జారీ చేశారు? సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఈరోజు చాలా కీలకమైంది. ఎందుకంటే 2014 జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కానీ 11 ఏళ్ల పాటు ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రాజధాని నిర్మించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పటికీ కూడా అవి టేకాఫ్ అవ్వడానికి ఇంత సమయం పట్టింది. ఎందుకంటే గతంలో పెండింగ్ ఉన్న పనులన్నీ, చాలా లీగల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ క్లియర్ చేయడంతో పాటు ఒక ప్లాన్ రెడీ చేసుకొని, ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుని దాన్ని టేకాఫ్ చేయడానికి మరి సమయం కోసం వేచి చూస్తోంది. ఈరోజు జరిగిన సమావేశంలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి ఒక లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ని ఇచ్చేందుకు అథారిటీ అంగీకారం తెలిపింది. వాస్తవానికి 2014-19 సమయంలో అప్పుడు అంచనాల ప్రకారం ఆ రాజధాని నిర్మించడానికి 40 కోట్లను అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ విలువ ఇప్పుడు ఎస్కలేట్ అయ్యి దాదాపు 65,000 కోట్లకు చేరింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవైలబుల్గా ఉన్న ఫండ్స్, పూల్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 40,000 కోట్లు ఉన్నాయి. ఆ మేరకి టెండర్లను పిలిచారు. అట్లా ప్రధానంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అక్కడ స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ
ఉన్న వాగులు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి వాటికి ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, ఈ బ్యాంకులన్నీ కూడా అక్కడ ఉన్న కొండవీటి వాగు లేకపోతే అట్లాంటి వాటికి సంబంధించిన స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా అవి ఆదేశించాయి. సో వాటి ప్రకారం వాటికి సంబంధించి కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అలాగే మిగతా భవనాలు ఎవరైతే అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఉండేందుకు అవసరమైన భవనాలు కావచ్చు, హ్యాబిటేషన్స్ని పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దాదాపు 40,000 కోట్లను వెచ్చించబోతున్నారు. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈరోజు దాంట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్లలో ఎవరైతే L1 వచ్చారో వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రేపు వాళ్ళని పిలిచే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించే ఈ మధ్య టెండర్లలో ఎవరెవరు వర్కులు దక్కించుకున్నారన్నది రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడే మంత్రి నారాయణ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద జరిగిన సిఆర్డీ అథారిటీ సమావేశానికి సంబంధించిన వివరాలని ఆయన ప్రస్తుతం ఇప్పుడే జస్ట్ అది ప్రారంభమైంది, దాంట్లో ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి రేపు LOA ఏదైతే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపల మంచి ముహూర్తాన్ని చూసుకుని రాజధాని పనులను టేకప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. పెద్ద ఎత్తున దీన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లి 3 సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఈశ్వర్. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. రేపు ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే శాసనసభతో పాటుగా మండలిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా కేసీఆర్ వాళ్లతో చర్చిస్తున్నారు. వివిధ అంశాలపై అధికార పార్టీని ఏ రకంగా ఇరుకున పెట్టాలనే అంశాలపై కూడా నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మరి రాజశేఖర్ రెడ్డి, అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు షెంబిపూర్ రాజు, తక్కలపల్లి రవీందర్ రావు హాజరు కాలేదు. అయితే వ్యక్తిగత పర్యటనల కారణంగా వీరంతా ఈ భేటీకి రావటం లేదని పార్టీకి సమాచారం అందించారు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దీంతో ఈసారి సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే ఛాన్సెస్ ఉందనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు తెలంగాణ భవన్ నుంచి. రాకేష్, ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యేలకి అలాగే ఎమ్మెల్సీలకి పలు సలహాలు, సూచనలు జారీ చేశారు. ఆయన నేతలకు ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు? ఇక రేపు అసెంబ్లీ విషయానికి వస్తే రేపు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఎటువంటి అంశాలపై ఆయన గళమెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఫస్ట్ రేపు అయితే కేసీఆర్ మీటింగ్ అటెండ్ అవుతారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ స్పీచ్కి కేసీఆర్ అటెండ్ అవ్వబోతున్నారు. దాంతోపాటు ఈరోజు పూర్తిగా బడ్జెట్ మీటింగ్స్ అన్నిట్లలో ఏ షెడ్యూల్ తీసుకోవాలి, ఏ ఎజెండాతో ముందుకెళ్ళాలి, ప్రజల అంశాలని ఏవి సమావేశాలు లేవనెత్తాలన్న విషయంలో సుదీర్ఘంగా 4 గంటల పాటు బీఆర్ఎస్ ఎల్పీ నడుస్తుంది. ఆ ఎల్పీలో ఎమ్మెల్యేలందరికీ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ అంశాలను ప్రజల్లో పూర్తిగా ఉండిపోయాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, నెరవేరిన హామీలు ఏంటి, గ్యారంటీ స్కీమ్స్ ఏంటి, ఆ గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి 1 సంవత్సరం గడువిద్దాం అనుకుంది ప్రతిపక్షంగా బీఆర్ఎస్. ఆ సంవత్సరం గడిచిపోయింది, 1.5 ఇయర్ అయింది. ఇప్పటికీ రైతు సమస్యలు అట్లాగే ఉన్నాయి. 3 అంశాలు అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కనిపిస్తున్నాయి. ఒకటి ఇరిగేషన్, వాటర్, దాంతోపాటు ఫెర్టిలైజర్స్. యూరియా కోసం ఈ 10 ఏళ్ళు లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు రైతులు పడుతున్నారు. యూరియా కోసం చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, రకరకాల వస్తువులు క్యూ లైన్లో పెడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులను వాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుంది. ప్రతిపక్షం మీద ఉన్న కోపంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు వాడకుండా ఉండడం వల్ల రైతులకు నీరు అందడం లేదు. ఇక కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్, మోటార్లు కాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా గ్రామాల్లో కనిపిస్తుంది. దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని అసెంబ్లీలో ఫైట్ చేద్దాం. ఇక నిరుద్యోగులు, రైతులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా నిలదీద్దాం. ఇక రైతు భరోసా, రైతు బంధు, ఈ రెండు, రైతు భరోసా అదేవిధంగా రైతు రుణమాఫీ అయితే పూర్తి కాలేదు. రైతు భరోసా షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు చేరాల్సిన 9 రైతులకైతే రైతు భరోసా చేరలేదు. వీటిపైన కూడా ఫైట్ చేయాలంటూ చెప్పారు. దాంతోపాటు మైక్ ఇవ్వకపోతే, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోతే ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఆందోళన చేయడం, ప్రజల్లోకి ఆ విషయాన్ని ఫోకస్గా తీసుకెళ్ళడం ఖచ్చితంగా చేయాలి. ఇన్ని రోజులు సమావేశాల్లో వ్యవహరించిన తీరు ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొంత అగ్రెసివ్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో కొంత అండ్రెస్ట్ కనిపిస్తుంది. ఆ అండ్రెస్ట్ని, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను అసెంబ్లీలో అడ్రస్ చేయాలి. దాంతోపాటుగా కేసీఆర్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. 2 రోజులైతే ఇప్పటికీ ఫిక్స్ అయిపోయింది. ఒకటి గవర్నర్ ప్రసంగం రోజు, 2
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు 2 రోజులు అసెంబ్లీకి అయితే అటెండ్ అవుతారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి అటెండ్ అవుతారు. సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖచ్చితంగా ప్రతిరోజు అటెండెన్స్ ఉండేలాగా చూసుకోండి. ప్రజల తరపున పోరాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో ఉండేలాగా పూర్తి స్థాయి అక్కడ సమయం కేటాయించేలాగా చూసుకోండి అంటూ కేసీఆర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. 584లో థర్డ్ టాపిక్ చూద్దాం. నిన్న నిజామాబాద్, ఇవాళ జగిత్యాలలో పసుపు పోరు హోరెత్తుతోంది. పసుపుకి మద్దతు ధర లేకపోవడంతో లబోదిబోమంటూ రోడ్డెక్కారు రైతన్నలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం పసుపు రైతులకి మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పసుపు ధర తగ్గించడంతో పాటు ఉద్దేశపూర్వకంగానే కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడుతూ రోడ్డెక్కారు రైతులు. నిన్న నిజామాబాద్ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించగా ఇవాళ రైతు ఐక్యవేదిక పిలుపుతో జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. క్వింటాల్కు 15,000 రూపాయల ధర కల్పిస్తామని హామీలిచ్చారని, కనీసం 9,000 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు రైతుల ఆందోళనపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పసుపు రైతుల ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ నిలదీశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి వస్తోందంటూ ఆరోపించారు. మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. ప్రభుత్వం ఆదుకునే వరకు ఆందోళనల్ని విరమించేదే లేదంటున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించకపోతే ఎందాకైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా TV9 ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, చెప్పండి, మొత్తంగా పసుపు పోరు పేరిట రైతన్నలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. రైతుల వర్షన్ ఏ విధంగా ఉంది, అలాగే దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? రైట్, పసుపు రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇక్కడ నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు ధర పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు జగిత్యాల జిల్లా మిట్పల్లిలో కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పసుపు రైతుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ ఆందోళనను మరింతగా ఉధృతం చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. రెండవ రోజు ఈ రోజు కూడా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలను 3 అంశాలని తీసుకోవచ్చు. మొదటగా పసుపుకు క్వింటాలకు 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈనాం విక్రయాలను ఎంబటే రద్దు చేయాలి, వాళ్ళు బహిరంగంగా పసుపు విక్రయాలు జరపాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. మరోవైపు అదేవిధంగా మూడవ ప్రధానమైన డిమాండ్, నిజామాబాద్ మార్కెట్ యార్డులో సిండికేట్గా ఏర్పడుతున్నారు వ్యాపారులు, తమకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే అంటే కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారు, ధరను తగ్గిస్తున్నారని చెప్పేది పసుపు రైతుల ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ 3 ప్రధానమైన డిమాండ్లను వాళ్ళు గట్టిగా వినిపిస్తూ నిన్న భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనను విరమించేది లేదని చెప్పి భీష్మించుకొని నిజామాబాద్ బస్టాండ్ వద్ద కూర్చోవడం జరిగింది. అక్కడికి జిల్లా ఉన్నతాధికారులు చేరుకున్నారు. పసుపు రైతుల్ని సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వాళ్ళు ప్రధానంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంగ్లీలో మద్దతు ధర వస్తున్నప్పుడు నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఎందుకు ధర కల్పించలేకపోతున్నారని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పలు జిల్లాల నుంచి, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3,30,000 క్వింటాల పసుపు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరో 2 లక్షల క్వింటాల పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు రానున్నది. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు ఖచ్చితంగా మద్దతు ధర 15,000 ప్రకటించాలి, అయితేనే వాళ్ళకు నష్టం చేకూరకుండా ఉంటుందని చెప్పి పసుపు రైతుల వాదన. మరోవైపు ఈ రోజు మాత్రం పసుపు ఇప్పటికి కూడా ఈ రోజు 8,000 క్వింటాలు 8,000 దాటినటువంటి పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు పడిగాపులు కాస్తున్నారు. రేపటి నుంచి మార్కెట్ యార్డుకు సెలవులు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ విక్రయాలు జరిగే అవకాశం ఉంది. కానీ 8,000కు ధర మించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ
ఈ ఏదైతే ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో భవిష్యత్తులో మరింత ఉధృతం చేసేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నారు. పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సమాయత్తమవుతున్నారు. రానున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పసుపు రైతులకు ఆందోళనకు మద్దతుగా నిలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే పసుపు ధరను 15,000 కేటాయించకుంటే ఆందోళనకు మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మార్కెట్ కమిటీని ముట్టడించేందుకు బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి స్పష్టం చేశారు. కలెక్టర్ దీనిపై స్పందించారు. పసుపు మార్కెట్ యార్డులో ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులు నష్టపోకుండా చూస్తామని చెప్పి పర్యవేక్షిస్తామని చెప్పి కలెక్టర్ యొక్క ప్రకటన మాత్రం విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ దివాకర్. ఇక ప్రభుత్వం దృష్టికి జోగులాంబ అవినీతి అంశం. మంత్రి కొండా సురేఖకు హిందూ సంఘాలు వినతి పత్రాన్ని అందించాయి. అర్చకుడు ఆనంద్ శర్మ ఈవో పురేందర్ పై చర్యలకు డిమాండ్ చేశారు. ఎండోమెంట్ ఆఫీసును సైతం ముట్టడించాయి హిందూ సంఘాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గుడిలో ఈవో అర్చకుడు అవినీతి వ్యవహారం గట్టు దాటింది. శక్తిపీఠంలో దుష్ట శక్తులుగా మారిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ ఆఫీస్ ని ముట్టడించాయి హిందూ సంఘాలు. ఆలయ ప్రతిష్టను కాపాడాలని మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం కూడా ఇచ్చారు హిందూ సంఘాల ప్రతినిధులు. 5వ శక్తిపీఠమైన జోగులాంబ పుణ్యక్షేత్రంలో రాజుకున్న వివాదం హైదరాబాద్ను టచ్ చేసింది. ఆలయాన్ని అక్రమాలకు కేరాఫ్గా మార్చిన ఈవో పురేందర్, అర్చకుడు ఆనంద శర్మపై చర్యలు తీసుకోవాలి. ఆడిట్ నిర్వహించి ఆ ఇద్దరి అక్రమాల లెక్క తేల్చాలని హిందూ సంఘాలు కన్నెర్ర చేశాయి. హైదరాబాద్లోని ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసును ముట్టడించారు హిందూ సంఘాల ప్రతినిధులు. మంత్రి కొండా సురేఖను కలిసి వినతి పత్రం అందించారు. గుడిలో ఆచార వ్యవహారాలు చూసుకోవాల్సిన ఆనంద్ శర్మ, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే చాటుగా ఫోటోలు తీయడం కలకలం రేపింది. తన ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకుని మరీ ఫోటో షూట్ చేయడం వెనుక మతలబేంటనే చర్చ జరిగింది. మ్యాటర్ బయటకు పొక్కడంతో తాను చేసింది తప్పేనని క్షమాపణ చెప్పారు అర్చకుడు ఆనంద్ శర్మ. అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్ కుమ్మక్కై ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు హిందూ సంఘాల ప్రతినిధులు. మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. వాసు, జోగులాంబ శక్తిపీఠంలో గుట్టు రట్టయినట్లుగా తెలుస్తోంది. ఈ అవినీతికి సంబంధించి అసలు ఏం జరిగింది? మంత్రి గారికి కూడా వినతి పత్రం అర్పించినట్లు తెలుస్తోంది. మరి ఆవిడ స్పందన ఏ విధంగా ఉంది? అలాగే ఎండోమెంట్ అధికారులు ఏమైనా స్పందించారా? విచారణకు ఆదేశించారా? భారతదేశంలో 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ టెంపుల్ చుట్టూ కూడా తరచు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా ఈ వివాదాలు అక్కడ హిందూ సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న భక్తులందరూ కూడా అక్కడ టెంపుల్ ముందు ఆందోళన చేశారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ ఎపిసోడ్ హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ వరకు వచ్చింది. ఇవాళ ఉదయం పూర్తి స్థాయిలో 11 గంటల వరకు కూడా అక్కడ హిందూ సంఘాలు, స్వామీజీలు, లోకల్గా ఉన్న భక్తులు అందరు కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. అక్కడ పూర్తిగా టెంపుల్కు సంబంధించిన ప్రాధాన్యత మొత్తం పోతుంది, టెంపుల్కి సంబంధించిన ప్రతిష్ట మొత్తం కూడా భంగం కలుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క ఎక్కడైతే ఈవో పురేందర్తో పాటు ప్రధాన అర్చకుడిగా ఉన్న ఆనంద్ శర్మ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఆలయాన్ని పూర్తిగా అక్కడ అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలపకుండా ఆదాయాన్ని గండి కొడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితులు ఉంది. కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. 3 పేజీలకు సంబంధించిన వినతి పత్రం ఆమెకు అందజేశారు. అంటే టెంపుల్లో ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి, అక్కడ డబ్బులు ఏ విధంగా దారి మళ్లుతున్నాయి అనే కోణంలో ఇచ్చారు. వెంటనే కొండా సురేఖ సానుకూలంగా స్పందించారు. దాని మీద ఆమె ఎంటర్ చేసి ఎండోమెంట్ కమిషనర్కి కూడా ఫోన్ చేసి చెప్పారు. తక్షణం ఈ అంశం మీద విచారణ చేపట్టినట్టు చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఒకసారి ఈ ఎపిసోడ్ చూసుకుంటే ఒకసారి ఎవరైతే ఈ ఆనంద్ శర్మకి సంబంధించిన ఎపిసోడే ఇప్పుడు మొత్తం కీ రోల్గా ఉంది. ఆనంద్ శర్మ తండ్రి భీమసేన ఆచార్యులు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే భక్తులు వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. అట్లాంటి భీమసేన ఆచార్యులు ఆనంద్ శర్మ తండ్రి పేరు ఉంది. సో ఆనంద్ శర్మకి ఆయన ఏ విధంగా మారాడు అన్న కోణంలో ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మోసం చేశాడని చెప్తున్నారు. మరోపక్క వీఐపీ సేవలోనే ఆయన తరిస్తూ ఉంటాడు. సామాన్య భక్తులు కావచ్చు ఎవరైనా కూడా సరిగ్గా పట్టించుకోడు. అక్కడున్న తనతో పాటు ఉన్న అర్చకులను కూడా చాలా చిన్న చూపు చూస్తాడంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితులకు ఉంది. ఆలయానికి సంబంధించిన ఇటు ఆదాయానికి సంబంధించి కూడా ఇటు పూర్తిగా గండి కొడుతున్నట్టు చెప్తున్న పరిస్థితులకు ఉంది. దాంతోపాటుగా ఇటు ఈవో పురేందర్కి సంబంధించి ఈవో పురేందర్ ఎపిసోడ్ కూడా ఇప్పుడు కీరోల్గా ఉంది. దానికి సంబంధించి ఇటు భక్తులు ఎవరైతే ఇస్తారో కానుకలకు సంబంధించి కావచ్చు, విరాళాలకు సంబంధించి లేదా బంగారు ఆభరణాలకు సంబంధించి ఆడిట్ ఎక్కడ జరగట్లేదు, రికార్డులో ఎక్కించట్లేదని చెప్తున్నారు. మరోపక్క భక్తులు ఎవరైతే అమ్మవారికి ఇచ్చే పట్టు వస్త్రాలు కావచ్చు మొత్తం అవన్నీ కూడా
అంటూ వాళ్ళే కొన్నట్టుగా బిల్స్ క్రియేట్ చేసి డబ్బులు దండుకుంటున్నారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క కౌలు, ఎందుకంటే అలంపూర్ అమ్మవారికి సంబంధించి భూములు చాలా ఉన్నాయి, కౌలు రెగ్యులర్గా డబ్బులు వసూలు చేస్తూ ఉండాలి, శిస్తు వసూలు చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ ఈవో అటువంటి వసూలు చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి మామూలు తీసుకొని పూర్తి స్థాయిలో ఇటు టెంపుల్కి సంబంధించిన ఆదాయానికి గండి కొడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుదిపేసింది. ఇటు నిన్నటి వరకు అలంపూర్ టెంపుల్ పట్టుకున్న ఎపిసోడ్ ఇప్పుడు హైదరాబాద్కి చేరుకుంది. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. అడిగి ఫైనల్ స్టోరీ చూద్దాం. 585లో ఇక నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడితే ఇక దిబిడే. అధికారుల కళ్ళు గప్పి గుట్టుగా భారత్ గట్టుకొచ్చిన ఫైన్ కట్టాల్సిందే, జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. లోక్సభలో ద మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ బిల్లుని ప్రవేశపెట్టారు. అక్రమ చొరబాటుదారుల్ని భారత్లో ఊపిరి పీల్చుకొనివ్వకుండా కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన చట్టాన్ని చదివి వినిపించారు. దేశంలోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించబోతున్నట్టు తెలిపారు. అక్రమంగా పాస్పోర్ట్లు, వీసాలు పొందినా సరే కఠిన చర్యలుంటాయన్నారు. ఇటు ఇమిగ్రేషన్ అధికారులకు కూడా ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. వారెంట్ లేకుండా అరెస్టు చేసేలా అవకాశం కల్పించారు. అలాగే భారత్లోకి అనుమతి లేకుండా వచ్చే వారిని వెంటనే దింపేసేలా ఎయిర్లైన్స్కి కీలక బాధ్యతలు అప్పగించారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారత్కు తీసుకొచ్చే సంస్థలకు గట్టి వార్నింగ్ ఇస్తూ భారీ జరిమానాలు విధించబోతున్నట్టు వెల్లడించారు. 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఫైన్ వేయబోతున్నారు. ఒకవేళ చెల్లించకపోతే సంస్థనే సీజ్ చేసేలా కఠినంగా చట్టం చేశారు. అలాగే వీసా ముగిసిన భారత్లో ఉండేవారికి భారీ జరిమానాలు విధించనున్నారు. ఇక మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఉన్నారు లైవ్లో. మహాత్మా, కేంద్ర మంత్రి మాటలు చూస్తుంటే చాలా గట్టిగా పకడ్బందీగానే చట్టం తయారవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏంటి, ఎప్పటి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది, అసలు దీనికి గల కారణం ఏంటి? అక్రమ వలసలు అన్నది కేవలం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలుపెట్టి యూరోపియన్ దేశాలు, అభివృద్ధి చెందిన అనేక దేశాలు ఈ అక్రమ వలసల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లోకి వీసా, పాస్పోర్ట్ లాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా దొడ్డిదారిన సరిహద్దులు దాటి వారు ఆయా దేశాల్లోకి ప్రవేశించి అక్కడ శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగిస్తున్నారు. ద సేమ్ వే భారతదేశం సైతం ఇటు బంగ్లాదేశ్, మయన్మార్లోని కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న అక్రమ వలసదారులతో ఇబ్బంది పడుతుంది. ఈ హైదరాబాద్, ఢిల్లీ వంటి మహానగరాల్లో సైతం పెద్ద సంఖ్యలోనే ఈ అక్రమ వలసదారులు ఉన్నారు. మొదట్లో మానవతా దృక్పథంతో తమ దేశాల్లో ఉండడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వచ్చారు కదా అన్నట్టుగా చూసి చూడనట్లు వ్యవహరించిన వారి కారణంగా స్థానికంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం, వనరుల్ని విధ్వంసం చేయడం, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ అక్రమ వలసల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా డెమోగ్రఫికల్గానే చేంజెస్ జరుగుతున్నాయి. ఉదాహరణకు బెంగాల్లో చూసుకుంటే కొన్ని జిల్లాల్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి సంఖ్య స్థానికుల కంటే కూడా ఎక్కువైపోతుంది. తద్వారా స్థానికులు అన్ని రకాల అవకాశాలని కోల్పోతున్నారు. సో ఈ పరిస్థితిని నివారించడం కోసం ఒకవైపు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్, ఎన్ఆర్సీ ఇటువంటి ఏర్పాట్లు, ప్రయత్నాలను గతంలో ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఏకంగా ఇమిగ్రేషన్కి సంబంధించి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ పేరుతోటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఆ బిల్లుని ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. దాని మీద చర్చ జరిగి ఆమోదించిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుంది. దాని ప్రకారం ఎవరైనా సరే తప్పుడు డాక్యుమెంట్లతో భారత్లోకి ప్రవేశించాలని చూసినా, లేదా సరిహద్దుల్లో భద్రతా బలగాల కళ్ళుగప్పి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాదు, అటువంటి చర్యల్ని ప్రోత్సహించే సంస్థలు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ తోటి వారిని తీసుకొచ్చే క్రమంలో ఎయిర్లైన్స్ కావచ్చు, షిప్పింగ్ సంస్థలు కావచ్చు, ఎవరైనా వారి మీద సైతం చర్యలు తీసుకునేలాగా ఈ చట్టాన్ని రూపొందించారు. తద్వారా ఇక మీదటైనా సరే అక్రమ వలసలు భారత్లోకి జరగకుండా, చొరబాట్లు జరగకుండా నియంత్రించాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. మరి దీన్ని విపక్షాలు ఎంత మేర సమర్థిస్తాయి అన్నది చూడాలి. ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా చర్చ, ఆమోదం జరగాల్సి ఉంది. రైట్ మహాత్మా.